హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈ వీడియో బంగారం గురించి మాట్లాడదామని ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ వీడియో. సో మనము ఎప్పుడైతే బంగారం గురించి మాట్లాడతామో దాని గురించి డిస్కషన్ చేయడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. నంబర్ 1, ఎందుకని బంగారం పెరుగుతుంది. నంబర్ 2, బంగారం తగ్గుతుందా లేదా ఈ సంవత్సరంలో 1 lakh టచ్ అవుతుందా. ఈ 2 అంశాలు మనం కవర్ చేద్దాం. సో నంబర్ 1, ఎప్పుడైతే బంగారం అనేది పెరుగుతుందో ఎందుకని పెరుగుతుందో అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతానికి మనము ఏం చెప్పుకోవాలి బంగారం పెరగడానికి రీజన్ ఏంట్రా అంటే, ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయో దాని వలన మేజర్ ఇంపాక్ట్ గోల్డ్ అనే మెటల్ పైన పడడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఇంటర్నేషనల్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అంటే యూఎస్లో జరుగుతున్న కొత్త పరిణామాలు ఈ గోల్డ్ ధరలో ఫ్లక్చుయేట్ కావడానికి కారణం అనేది చెప్పుకోవచ్చు. అయితే అదొకటేనా అంటే కాదని చెప్పుకోవాలి. ఎకానమీ డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతాయి. ఎప్పుడైతే ఒక ఇంటర్నేషనల్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయో ఖచ్చితంగా ఎకానమీ అనేది కూడా డిస్టర్బ్డ్ అవుతుంది. ఎందుకు? ట్రేడ్ అనేదే కదా ముఖ్యం. ఎప్పుడైతే ఆ ట్రేడింగ్లోనే ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ఎకానమీ డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది. ఆ ఎకానమీ డిస్టర్బెన్సెస్ వచ్చినందుకు నార్మల్ ఫ్లో అనేది ఉంటుంది కదండి. అంటే మీకు చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎకానమీ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు నార్మల్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో అది డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది, అంటే ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఇది కూడా బికాస్ ఆఫ్ ద సేమ్ పొలిటికల్ ఇంటర్నేషనల్ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఏదైతే ఒక్క గోల్డ్ పైననేనా అంటే కాదనే చెప్పుకోవాలి. ప్రతి అంశంలో, ప్రతి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఈ డిస్టర్బెన్సెస్ జరగడం జరుగుతుంది. సో గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది మనం చూస్తున్నాం. అయితే మళ్ళీ మొన్న కాస్త దగ్గర 3,000 అనేది తగ్గడం జరిగింది. కానీ ఇది మళ్ళీ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. 100% 2025లో టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గోల్డ్ మార్కెట్ ఎలాంటిదంటే ఖచ్చితంగా ఇది జరుగుతుందా అంటే చెప్పలేము. అయితే నేను నా గత 18 years ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్ ఎక్స్పీరియన్స్ తోటి 1 lakh టచ్ అవుతుందని ఈనాడు కాదు, ఆల్మోస్ట్ 1 year బ్యాకే నేను చెప్పానండి, ప్రెడిక్ట్ చేశాను. ఖచ్చితంగా గోల్డ్ అనేది 1 lakh టచ్ అవుతుందని. అంటే మనం రెగ్యులర్గా కస్టమర్స్ తోటి నేను మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో డిస్కషన్స్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మా ఇంట్లో ఫ్యామిలీస్ తోటి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, నేను చెప్పిందే జరుగుతుంది. సో 1 lakh అనేది ఖచ్చితంగా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది చెప్తూ ఎలాంటి మార్కెట్ రా గోల్డ్ అంటే మనం చెప్పలేము. 20% నుంచి 25% స్లాష్ డౌన్ అంటారు, అంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంత తగ్గడం అనేది చాలా రిస్క్, మార్కెట్కే రిస్క్. కాబట్టి తగ్గనీయకుండానే చూస్తారు ఖచ్చితంగా. కానీ ఏదైనా సరే మనము ఎందుకు గోల్డ్ అనేది ఇష్టపడతామంటే చాలా మటుకు మన ఇంట్లో ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో మీరు ఏం చేయండి అంటే, మార్కెట్లతోటి మనకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే మనం కొనేది టన్నుల లెక్క ఉండదు, గ్రామ్స్ లెక్క ఉంటుంది. కాబట్టి పాపం మన ఇంట్లో ఆడవాళ్ళకి ఖచ్చితంగా గోల్డ్ అనేది వేసుకోవాలి, అవసరం. సో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు తప్పదు కదండి, పోవాలి, గోల్డ్ కొనాలి. కాబట్టి కొనండి. ఎక్కువ మార్కెట్ల గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా పెరుగుతుంది లేదా ఖచ్చితంగా తగ్గిపోతుంది. కానీ మ్యారేజెస్కి మనం కావాల్సిన గోల్డ్ అయితే కొనుక్కోవాలి కదండి. వెళ్ళండి. ఏది బెటర్, ఎక్కడ స్టోర్ బెటర్ గోల్డ్ కొనాలి అంటే నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇవాళ ఒక ఎక్స్పీరియన్స్డ్ గోల్డ్ పర్చేసర్ ఉంటారు. వాళ్ళని కరెక్ట్గా ఫాలో కండి. మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ స్టోర్కి తీసుకెళ్తారు. And they will make you to purchase the best gold. This is what I want to share with you all, Andy. Happy Saturday once again. We'll come back with one more video. Please do subscribe. Thank you.